ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. మిథున రాశి వారికి రాజయోగం. సెప్టెంబర్ నెల 17, 18, 19 తేదీల్లో మీరు ఈ 4 శుభవార్తలను తప్పకుండా వింటారు. జరగబోయేది ఇదే. మిథున రాశి వారికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది? సెప్టెంబర్ నెల 17, 18, 19 తేదీల్లో వీరు ఎటువంటి శుభవార్తలు అనేవి వినబోతున్నారు. వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నిని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు చాలా పొడవైన నిటారైన దేహము, ఆజానుబాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఎటువంటి రాజయోగం పట్టబోతోంది? సెప్టెంబర్ నెల 17, 18, 19 తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. గ్రహబలం శుభప్రదం. మీ రంగాలలో శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీ పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు అన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ యోగం అనుకూలం. ఉద్యోగంలో మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని మీరు అధిగమిస్తారు. ఈ రాశి వారి ఇతరుల విషయాల్లో కలెక్ట్ చేసుకోకుండా ఏకాగ్రతతో ముందుకు సాగండి. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. దైవానుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు. వారాంతంలో మీకు మేలు. స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. దుర్గమ్మ దర్శనం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారికి వృత్తి మరియు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక మొదటి 2 వారాల్లో మీకు పనిభారం తక్కువ కనిపించినప్పటికీ కూడా మీ యొక్క పదవి ఇంట్లో శని ఉండడం చేత మీ కష్టానికి మంచి గుర్తింపు కూడా ఉంటుంది. పదవిలోనూ లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు వస్తుంది. మీ 4వ ఇంటిపైన గ్రహాల దృష్టి కారణంగా ఉత్పన్నమయ్యే వ్యక్తిగత సమస్యల వలన మీరు కొంతకాలం సెలవు కూడా తీసుకోవచ్చు లేదా ఇంటి నుండి కూడా పని చేసుకోవచ్చు. ముఖ్యంగా 3వ వారం నుండి కూడా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మొదటి 2 వారాలు కూడా అనుకూలమైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ సమయం తక్కువ సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఊహించని ఖర్చులు, ముఖ్యంగా ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించినవి కూడా ఉండవచ్చు. మీరు ఒక వాహనము లేదా కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు లేదా వాటి యొక్క మరమ్మతుల కోసం డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. ముఖ్యంగా చివరి 2 వారాల్లో మీరు విలాసవంతమైన డబ్బు వృధా చేయవచ్చు. ఇది ఆర్థిక సమస్యలకు కూడా దారితీయవచ్చు. కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే మీకు చాలా మంచి సమయం కనిపిస్తోంది. మీరు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయం గడపవచ్చు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఊహించిన ప్రయాణం సూచింపబడుతుంది. సంతానం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ నెలలో వారు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన చివరి 2 వారాల్లో మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాలు మీరు మంచి ఆరోగ్యాన్ని కలవారుగా ఉంటారు. తర్వాత చిన్న చిన్న సమస్యలు అయితే సూచింపబడుతూ ఉన్నాయి. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా మీరు కడుపు సంబంధించిన సమస్యలతో బాధలు పడవచ్చు. కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్లపైన జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన మరియు సమయానికి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక మంచి రాబడి
మరియు వ్యాపారంలో పెరుగుదల అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. కాబట్టి వారికి ఇది చాలా విజయవంతమైన నెలగా ఉంటుంది. ఈ నెలలో కొన్ని కొత్త ఒప్పందాలు లేదా ప్రదేశంలో మార్పులు సూచింపబడుతూ ఉన్నాయి. మీరు కొత్త వ్యాపారము లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించాలని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక మూడో వారం నుండి కూడా చేయడం మేలు. వ్యాపారంలో మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారి కష్టానికి గుర్తింపు ఉంటుంది. అయితే లాభాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉండడం వలన వచ్చిన లాభాలను సరైన విధంగా మీరు వినియోగించుకోవడం ముఖ్యం. విద్యార్థులకు ఇది సాధారణ సమయం మరియు చాలా కష్టపడిన తర్వాత ఆశించిన ఫలితాలను పొందుతారు. ఏమాత్రం అజాగ్రత్త చేసినా సరే సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు. కాబట్టి మీ యొక్క పరీక్షలను సీరియస్గా తీసుకోకండి. చివరి వారం నుండి కూడా మీరు మీ యొక్క చదువు పట్ల మంచి మార్కులు మరియు ఏకాగ్రత చూస్తారు. మీ 5వ ఇంట్లో కుజుడు ప్రవేశించడం చేత విద్యార్థులు తమ యొక్క చదువు పట్ల మరింత కట్టుబడి కలిగి ఉంటారు. అయితే పరీక్షల సమయంలో ఒత్తిడి అనేది కూడా అధికంగా చూడవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండడం మరియు సమయాన్ని కాపాడుకోవడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా చాలా హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ దాన్ని శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షిస్తారు, కానీ వీరి చిరకాలను ఎవరిని కూడా నమ్మలేరు. చూసారు కదా, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.